ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు కనుమ పండుగ, రైతుల పండుగ. ఈ సందర్భంగా గోమాతను ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి ఆహారం గోమాతకు సమర్పించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి ఉదయం 7:31 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ షష్ఠి తెల్లవారుజామున 5:18 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం 11:29 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాభాద్ర. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్య స్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో శుక్ర సంచారం, కుజ బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చిరు సమస్యలు మానసికంగా ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. మానసిక ఉల్లాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. నూతన విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు గోమాతను చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆకుకూరలు తినిపించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చురుకైనటువంటి చాకచక్యంతో కూడినటువంటి నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విధి విధానాలు సక్రమంగా కొనసాగించి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకున్నవి సాధించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. తద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఉన్నతికై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు గోమాతను గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి తెలగపిండి ఆహారంగా సమర్పించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. గృహ విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు.
ఆత్మవిశ్వాసం కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. తాత్కాలిక శత్రుత్వాలు పెరిగినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు శుభ పరిణామాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పైచేయి సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు, ఒప్పందాలు వంటివి అనుకూలతను పెంచుతాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు గోమాతను గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి కాయగూరలు ఆహారంగా తినిపించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర పరిస్థితులు ఆకస్మికం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ ఆసక్తితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా విజయాలు కూడా సాధ్యపడతాయి. కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మహిళలకు చిరు సమస్యలు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాల్లో పొరపాట్లు వ్యాపార రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతి పనికి విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ప్రతి రంగం వారికి కూడా విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు గోమాతను కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బెల్లం, బియ్యం ఆహారంగా తినిపించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలు సాధారణంగా ఉన్నప్పటికీ నూతన కోణంతో వాటిని పరిశీలించి విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. పిల్లల విషయంలో ఆందోళనకర పరిస్థితులు నియంత్రించబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. విద్యార్థులకి విద్యా విషయాలపై అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు కూడా పొందగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థిక అనుకూలతని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు అన్ని రంగాల వారికి పెరుగుతాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు గోమాతను బిల్వదళాలతో పూజించి ఉడికించినటువంటి దుంపలు ఆహారంగా తినిపించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో తహతహ పెరుగుతుంది. మహిళలకు ఇంపైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటనల ద్వారా మానసిక వ్యాకులతలు ఏర్పడినప్పటికీ నిలదొక్కుని లేదా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి చిరు సమస్యలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు గోమాతను తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి
పండ్ల ముక్కలు ఆహారంగా తినిపించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విజయాలు పట్టుదలతో సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక అనుకూలతని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. శాస్త్రజ్ఞులకి ఘన విజయాలు ఆనందానికి దారితీస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు తులారాశి వారు గోమాతను ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పచ్చిగరిక ఆహారంగా తినిపించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అన్వేషణ కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. శత్రుత్వాలు ఉన్నప్పటికీ వాటిని పరిశీలించి అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో వేధిస్తున్నటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నైపుణ్యం కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. కార్యక్రమాలని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు గోమాతను నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి తోటకూర ఆహారంగా తినిపించడం ద్వారా శత్రుత్వాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వివిధ రకాల సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఆహ్లాదకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆర్థిక బలం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసినటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. సంతృప్తికర వాతావరణం విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి పోటీతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. నూతన కార్యక్రమాలు శీఘ్రగతిని పూర్తి చేయగలుగుతారు. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు గోమాతను సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి నవధాన్యాలు తినిపించడం ద్వారా శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మందత్వం క్రమక్రమంగా తగ్గుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు.
ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా తగ్గుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా, అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా మెరుగవుతుంది. నూతన ఉత్సాహం విద్యార్థులకి ప్రారంభమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వరకు ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ న్యాయవాద వృత్తి వారు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు గోమాతను తెల్ల గులాబీలతో పూజించి తవుడు ఆహారంగా తినిపించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కసారి విముఖతను కూడా కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ నిలదొక్కుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ప్రక్రియలు ప్రతికూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విముఖత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఉపాధ్యాయ వృత్తి వారికి నైపుణ్యం తగ్గుతుంది. క్రీడారంగం వారికి సామాన్యం. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మందగిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు గోమాతను పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆకుకూరలు తినిపించడం ద్వారా వివిధ రకాల సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. నష్టాలు ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అలసత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. శుభవార్తలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా ఉన్నతిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు గోమాతను తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి కూరగాయలు తినిపించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కనుమ అనేది పశువుల పండగ. వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి ఈరోజు ఉదయాన్నే వేడి నీళ్లతో శుభ్రంగా పశువులను కడిగి మెడల్లో గంటలు కట్టి కొమ్ములకు వెండి కొప్పులు ధరింపజేసి
ఆకుల్లో అన్నం వడ్డించి తినిపిస్తారు. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూల మాలికలు అలంకరిస్తారు. కుటుంబం అంతా కర్పూర హారతులు ఇస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కనుమ రోజు గోపూజతో పాటు పక్షి పూజ కూడా జరుగుతుంది. రైతులు సంక్రాంతికి ముందు కుప్ప నూరుస్తారు. అప్పుడు వడ్లను పిచ్చుకలు తినటానికి కుచ్చులాగా కడతారు. ఇళ్లలోనే కాకుండా దేవాలయ ప్రాంగణంలో కూడా స్తంభాలకు కుచ్చులు కట్టే సంప్రదాయం ఉంది. దేవుడికి వడ్ల కుచ్చు ఇస్తామని మొక్కుకొని ఆ మొక్కుని కనుమ రోజు తీర్చుకునేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కనుమ రోజు పక్షి పూజ కూడా ఆడంబరంగా జరుగుతుంది. కనుమ రోజు ఉదయం మహిళామణులు చక్కగా అలంకరించుకొని తాము పక్షులకు పెట్టాలనుకున్న గింజలతో చెరువు గట్టుకో బహిరంగ ప్రదేశానికో వెళ్ళి అక్కడ పక్షులకు మేత వేసి వస్తారు. పక్షులు ఎంత ఎక్కువగా వచ్చి ఆ గింజలు తింటే అంత మంచి జరుగుతుందని వాళ్ళ ఉద్దేశం. అలాగే కనుమ సందర్భంగా పొంగలి చేసి ఆ పొంగలి ధాన్యలక్ష్మీదేవికి నివేదించి ఆ పొంగలి పాత్రలో మిగిలినటువంటి పొంగలిని రైతులు పంట పొలాల్లో చల్లుతారు. అలా చల్లటాన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు కనుమ పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ అనగానే రైతులకు ఎల్లవేళలా సహకరించినటువంటి వ్యవసాయ తత్వరీత్యా భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ యొక్క ఆవులు, ఎద్దులు మొదలైన వాటిని చక్కగా ఈరోజు కృతజ్ఞత తెలుపుతూ వాటిని సేవించడంతో పాటుగా అలంకరించి శివానుగ్రహరీత్యా ప్రసాదించబడినటువంటి ఈ యొక్క గోమాతలను, ఎద్దులను కూడాను శివాలయం చుట్టూతా తిప్పుకొని ఇంటి దగ్గరకు తీసుకువచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం. అలాగే కొత్త కుండలో నూతనంగా వచ్చినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని వివిధ రకాలైనటువంటి కాయగూరలతో అన్నంగా వండి ఈ కదంబాన్ని పొలాల్లో చల్లేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున గోసేవ చేయటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. గోవు మాతాతత్వం చాలా చక్కగా కనిపిస్తుంది. మనకి గోమాత అంటం వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క గోవుకు లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ అలంకరించి, నుదుట భాగం వద్ద కూడా పసుపు కుంకుమ అలంకరించి లక్ష్మీ అష్టోత్తరనామావళి పుష్టభాగం వద్ద కనుక చదువుతూ 3 ప్రదక్షిణాలు నిర్వహించి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని కనుక పచ్చగడ్డిని, వివిధ రకాలైనటువంటి తినుబండారాలను గోమాతకు తినిపించినట్లయితే సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత మనకు సమస్త ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను గృహబల రీత్యా కూడాను గోవు, దూడ ఉన్నటువంటి చిన్ని వెండి బొమ్మను మీ ఇంటి పూజా మందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం కూడాను గోవుకు సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి గనక పఠించినట్లయితే నూతన గృహయోగ ప్రాప్తి సిద్ధింపజేస్తుంది గోమాత. అందుకనే నూతన గృహం కావలసినటువంటి వాళ్ళు సురభ్యై నమః అనేటువంటి మంత్రాన్ని అనునిత్యం కూడాను పఠించటం వల్ల కూడాను తప్పనిసరిగా వారి కోరికలు నెరవేరుతాయంటోంది శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిలో కూడాను ఓం సురభ్యై నమః అనేటువంటి పదం ఉంది. ఈ సురభి అనేటువంటిది గోవులకు పెద్దమ్మ లాంటిది. అందుచేత సురభ్యై నమః అనేటువంటి విశేషకరమైనటువంటి మంత్రంతో గో ప్రదక్షిణం చేసి ఎవరైతే గోపూజ ఆచరిస్తారో ఈ కనుమ పండుగ నాడు వారికి
తప్పనిసరిగా అభీష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా కనుమ నాడు కాకి కూడా కదలదు అనే సూత్ర ప్రాతిపదిక ఉంది. కనుమ అనేటువంటి పండుగకు యమతత్వానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, కాకులు కాలపురుషులు కాబట్టి వండినటువంటి పదార్థాలని ఈరోజు మొట్టమొదటిసారిగా కాకులకు కూడాను వేసి పితృదేవతల యొక్క ఆశీస్సుల్ని మనం సంపాదించుకోవాలి. అందుచేత ఈ విధి విధానాన్ని పాటించినట్లయితే సస్యశ్యామలవంతమైనటువంటి విధి విధానంతో జీవన గమనం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. కనుమ పండగ నాడు 5 నిమ్మకాయలు తీసుకొని వాటికి మధ్యలో ఎండు మిరపకాయ గుచ్చి మీ సింహద్వారానికి కనుక గట్టిగా ముడివేసి కట్టినట్లయితే నరఘోష నరప్రభావం నుంచి మనం బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పటికను తీసుకొని ఆ పటికకు నల్లదారంతో చుట్టి మీరు ఇంటి ముంగిట ఏర్పరిచినటువంటి గుమ్మడికాయ పైభాగాన గనక ఈ పటికను ఈ రోజున గనక తగిలించినట్లయితే మీ గృహానికి ఎటువంటి నరఘోష ప్రభావం లేకుండా సజావుగా గృహంలో అందరూ సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారాన్ని ఇస్తుంది. ఈ కనుమ పండుగ అనేటువంటి విధి విధానాన్ని కూడా గృహబల రీత్యా మనం పాటించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో కనుమ వైభవం అనే అంశానికి స్వాగతం. సంక్రాంతి పండగ 4 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఈ 4 రోజుల పండుగలో కనుమ 3వ రోజు. ఇది ఈనాటి విశేషం. కనుట అంటే చూచుట అని అర్థం. కనుమ అని అడిగితే చూడవయ్యా అని ఎదుటివారిని మనం అడిగినట్లు. కనుమ అంటే ద్వారము, యవనిక అనే అర్థం కూడా ఉంది. కనుమ అంటే సరిహద్దు అనే అర్థాన్ని కూడా మనకు నైఘంటికార్థికంగా పెద్దలు వివరిస్తూ ఉంటారు. సరిహద్దులు దాటకూడదు అని కనుమనాడు అందుకే సంప్రదాయం ఒక నియమాన్ని సూచించింది. కనుమనాడు కాకైనా కదలదు అని కూడా పెద్దలు అనడంలో అంతరార్థం ఇదే. భోగి, సంక్రాంతి ఈ 2 రోజులలో విశేషంగా ఆహార పదార్థాలను స్వీకరించి నువ్వులు, అలాగే రాగులు, సజ్జలు ఇలాంటి సిరిధాన్యాలతో దేహ సిరిని పెంచుకున్న కుటుంబ సభ్యులు వ్యాపార నియమాలకు లోబడి, ఉద్యోగ అవకాశాలకు లోబడి ప్రాంతీయ దూరాలకై ప్రయాణాలు కనుమనాడు చేపట్టరాదు అనడంలో అంతరార్థం ఇదే. 3వ రోజైనా ఇంట్లో ఉండాలి అనడంలో ఉండే పరమార్థం ఇదే. కనుమ సరిహద్దులను దాటరాదు, చూడుమా అంటూ పిలవాలి. కనుమ పండగ అనగానే కోడి పంద్యాలు, గొర్రె పుట్టేళ్ల పంద్యాలు, వృషభాల యొక్క పరుగు పంద్యాలు, ఇలా జంతుజాలానికి సంబంధించిన, ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన, వ్యవసాయదారులకు సంబంధించిన పండుగగా మనం ఈ కనుమ రోజును పాటిస్తూ ఉంటాం. జంతువులకు వ్యాపారంలో, వ్యవసాయంలో సహకారాన్ని, తోడ్పాటును అందించేటటువంటి జీవజాలానికి ఆనందం కలిగించే విధంగా, ఆహ్లాదం కలిగించే విధంగా, స్పర్ధ కలిగించే విధంగా పోటీలే ఉండాలి. కానీ వాటితో పాటు మనం కూడా ఆవేశాలకు లోనై అనర్థకరమైనటువంటి వ్యవహారాలకు తావివ్వరాదు. అనర్థకరమైనటువంటి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని విధ్వంసం సృష్టించే విధంగా, ఆగ్రహ రూపాలతో మార్చే విధంగా ఈ పండుగలను, ఈ పోటీలను, ఈ ఉత్సాహంతో కూడుకున్న సందర్భాలను మార్చుకొనరాదు అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గొర్రెపు పొట్టేళ్ల పంద్యాలు, కోడి పుంజుల పంద్యాలు ఇవన్నీ కూడా వాటికి కూడా ఆనందం కలిగించే విధంగా ఉండాలి, కానీ హింసాత్మకం కాకూడదు అని బోధించేటటువంటి ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన పరిహార విజ్ఞాన శాస్త్రం కనుమనాడు గోమాతను పూజించాలి అని కూడా తెలియజేస్తుంది. కనుమనాడు ఉదయమే లేచి
తలంటుకోని అవసరం లేదు కనుక కంఠస్నానం పూర్తి చేసుకొని నూతన వస్త్రాలు ధరించి వాకిలిలో రంగవల్లికలు తీర్చిదిద్దాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ముగ్గులు వేయాలి. ఇది నియమం. నేటి కాలంలో మహిళలు రాత్రి వేళ అంటే ముందు రోజు రాత్రినే ముగ్గులు వేసేసి ఇది పండుగ అంటూ సరిపుచ్చేస్తున్నారు. అలా చేయకూడదు. అలాగే ఉదయం లేచిన తర్వాత దంతధావనం పూర్తి చేసుకోగానే చేతిలో రంగవల్లికలు పుచ్చుకొని వాకిలిలోనికి వెళ్ళి ముగ్గులు తీర్చిదిద్దేసిన తదుపరి ఇంటిలోనికి వచ్చి స్నానాదిగాదులు చేస్తూ ఉన్నారు. ఇలా కూడా చేయకూడదు. పండగ ఏది అయినా కూడా సందర్భం ఎలా ఉన్నా కూడా స్నానం చేసిన అనంతరమే వాకిలిలో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. మనం వేసేటటువంటి ఈ రంగవల్లికలు నక్షత్రాలకు, దేవతలకు, కాంతులకు ప్రతీక. ఇక ఈ రంగవల్లికలు కనుమ పండుగ నాడు రంగస్థలం వలె, రంగభూమి వలె యుద్ధరంగంలో ఉన్నటువంటి చాలా పెద్దదిగా ఉన్నటువంటి బృహత్తరంగా ఉన్నటువంటి రథం ముగ్గును వేయాలి అంటుంది సంప్రదాయం. కనుమ పండుగ నాడు తప్పనిసరిగా వాకిలిలో వేసేటటువంటి ఈ రథం ముగ్గు ఉత్తర దక్షిణ వైపులుగా ఉండాలి. శిఖరం ఎప్పుడూ కూడా దక్షిణం వైపున ఉండాలి. ఆ రథం యొక్క చక్రాలు ఉత్తరం వైపున ఉండాలి. అంటే ఈ రథం ఉత్తరం వైపు ప్రయాణం చేస్తుంది అని అర్థం. ఈ రథానికి సంబంధించినటువంటి లాగే నిమిత్తమై ఏర్పాటు చేసే గొలుసు పక్క ఇంటి వారి రథానికి సంబంధించినదిగా ఉండి ఆ రథం ముగ్గుకు తాకించి ఉండాలి. ఇలా ప్రతివారు వారి వాకిలిలో వేసేటటువంటి రథం ముగ్గుకు సంబంధించిన గొలుసును పక్క ఇంటి వారి వాకిలిలో ఉండేటటువంటి రథం ముగ్గుకు అంటించడంతో, తాకించడంతో ఆ వారు ఆ పై వారికి, ఆ పైవారు ఆ పై వారికి ఇలా ఆ వీధిలో ఉండేటటువంటి గృహాలన్నీ కూడా రథాల బారులుగా ఒక రథానికి మరి ఒక రథం తాకున్నట్లుగా వరుసలుగా తీర్చిదిద్దడంతో ఆ బారులుగా ఉండేటటువంటి రథాలన్నీ కూడా ఆ వీధిలో ఉండే వారంతా కూడా ఒక్కరే, ఒకే కుటుంబం అన్న చైతన్య భావాన్ని, సమష్టి తత్వాన్ని చాటు చెబుతాయి. ఒక గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా వాకిలిలో ఉండేటటువంటి ఈ రథముగ్గు ఇలా పక్క ఇంటి రథముగ్గుతో అనుసంధింపబడి ఉండడంతో ఈ అనుబంధాలన్నీ కూడా ఆ గ్రామం అంతా కూడా ఒకే గ్రామం, ఒకే మాట అనేటటువంటి సమష్టి స్ఫూర్తికి స్ఫూర్తిదాయకంగా ప్రతీకాత్మకంగా నిలబడతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనుక ఇంత కథ ఉంది. ఆ ముగ్గు ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉండడంలో సౌరకాంతి ఇక నుంచి ఉత్తరాయణం వైపుగా మరలుతుంది, పగటి కాలం పెరుగుతుంది అనేటటువంటి భావానికి సూచన. ఈరోజు మొదలుగా వాకిలిలో వేసే ఈ రథం ముగ్గులో మధ్యలో ఇక గొబ్బెమ్మలు పెట్టకుండా కేవలం రేగుపళ్ళు, శనక్కాయలు, జీడిపళ్ళు, చెరుకుగడ ముక్కలు, నువ్వులు, బియ్యపు గింజలు వీటిని మాత్రమే అలా కుప్పగా పోయాలి అంటుంది శాస్త్రం. ఇలా ముగ్గు మధ్యలో మనం పోసేటటువంటి ఈ నువ్వులు, బియ్యపు గింజల కారణంగా పిచ్చుకలకు ఆహారం, రేగుపళ్ళు, శనగపళ్ళు అలా ఇత్యాదిగా వేసేటటువంటి జీడిపళ్ళ కారణంగా ఇతర క్రిమికీటకాదులు జీవకోటికి లాభదాయకం, ఆహారం అన్ని విధాలుగా కూడా అని చెబితే వాటికి కూడా ఈ పదార్థం ఆదాయమే అవుతుంది. జీవకోటికి ఆదాయం ఏమిటి? ఆహార సేకరణ. ఇలా ఆలోచన చేస్తే వాకిలిలో వేసేటటువంటి ఈ పదార్థం ద్వారా పశువులకు అలాగే పక్షులకు అన్నిటికీ ఆహారం అందాలి అనేటటువంటి జీవకారుణ్య వ్యవస్థను మన మనసులో పెంచే నిమిత్తమే ఈ కనుమ పండుగ నాడు వాకిలిలో వేసే రథం ముగ్గు, ఈ వేసేటటువంటి దినుసులు పదార్థాలు. సాయంత్రం వేళ తప్పనిసరిగా నువ్వులు, బెల్లము ఈ మిశ్రమంతో చేసినటువంటి నువ్వు ఉండలను అందరికీ ఒకరికి మరి ఒకరు పంచిపెట్టుకోవాలి. తీయగా తినండి, తీయగా మాట్లాడండి అంటూ ఒకరిని మరి ఒకరు అభినందించాలి, ఆనందంగా కాలం గడపాలి. పొరపాటుగా కూడా కనుమనాడు ఎవరినైనా దూషిస్తే ఆ దూషించిన మాట ప్రభావం 10 రెట్లుగా మారి తిరిగి మనకే తగులుతుంది అని మనకు ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కృష్ణయజుర్వేద బ్రాహ్మణంలో కూడా ఇలాంటి ఈ సందర్భానికి సంబంధించిన అనేక మంత్రాలు పొరపాటుగా కూడా నా శ్రీలంకి ఈర్తయేదేత అని మనకు ప్రబోధం చేస్తాయి. పొరపాటుగా కూడా పండుగ వేళలో సాయంత్రం వేళ ఎవరిని ఎవరు
దూషించకూడదు. యథాశక్తి నవ్వుతూ మాట్లాడాలి, జీవితాన్ని నవ్వులాట కాకుండా నవ్వులతో గడిపేయాలి అని కూడా ఆర్ష విజ్ఞానం ఇలా బోధిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తదుపరి అత్యవసరం అయినట్లయితే తప్పక ప్రయాణాలు ఆచరించవచ్చు. అయినా కూడా ఉద్యోగ నిమిత్తమై కార్యభారం అనుసరించి అత్యాధునిక కాలం కనుక అవసరార్థమై కనుమనాడు కూడా మేము ప్రయాణాలు చేయవలసి ఉంటుందండి. అలాంటి సందర్భాలలో పాటించవలసిన పరిహారం ఏదైనా ఉందా అనుకున్నట్లయితే తప్పక ఉంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. కాసిన్ని నువ్వు బెల్లం గింజలతో కూడుకున్నటువంటి నువ్వుండలను 2, 4, 6, 8, 10 ఇలా పూర్ణ సంఖ్యలో ఒక చిన్న పేటికలో లేదా డబ్బీలో అంటిపెట్టుకొని మనం ప్రయాణం చేసే సమయంలో వినియోగించేటటువంటి బ్యాగులో కార్యాలయానికి తీసుకువెళ్ళాలి. వెళ్ళగానే ముందుగా అందరినీ పలకరిస్తూ మన వద్ద ఉన్నటువంటి ఈ బెల్లం నువ్వు గింజల నువ్వుండలను ఎదుటి వారికి ఆప్యాయంగా ఆనందకరంగా అందించాలి. అలాగే తప్పనిసరిగా చేసేటటువంటి ఈ ప్రయాణ సమయంలో ఇంటిలో నుంచి బయటికి వచ్చే సమయంలో 2 చేతులు జోడించి ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేసి రేవంతాయ నమః అంటూ రేవంతుడు అనే పేరు గల యక్షునికి నమస్కారం చేయాలి. ఇలా రేవంత నామస్మరణతో మనం చేసేటటువంటి ప్రయాణం కారణంగా కనుమనాటి ప్రయాణం వల్ల వచ్చేటటువంటి దోషాలేవి కూడా మన దరి చేరవు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. తప్పనిసరి అయినప్పుడు ప్రతి పనికి ఒక సూక్ష్మ మార్గం ఉంటుంది. ఇలా చెయ్యాలి అని చెప్పిన ఆర్ష విజ్ఞానం కుదరని ఎడల ఇలా అయినా చేయండి అంటూ సవ్యంగా మరి ఒక మార్గాన్ని కూడా సూచిస్తుంది. కనుక ప్రయాణాలు తప్పనిసరి అనుకుంటే రేవంతునికి నమస్కారం చేసి ప్రయాణాలు కొనసాగిద్దాం. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేద్దాం. కనుమ పండుగను శాస్త్రీయంగా ఆనందకరంగా ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా నిర్వహించుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గోవుకి సంబంధించినటువంటి విషయ ప్రస్తావన లేకుండా అసలు ఏ పురాణం లేదు, ఏ కావ్యం లేదు. గోవు ఎంత పూజనీయమైనది అన్నది పరిశీలించడానికి పురాణాలని కావ్యాలని పరిశీలిస్తే చాలు. గోవుకి సంబంధించిన విశేషాలు రామాయణంలో ఎన్నో కనపడతాయి. అసలు గోమతీ నదీ తీరంలో మందలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని దోళ్ళల్ని కాపాడడం కోసం గోవర్ధనోద్ధరణం చేసి కామధేనువు తన యొక్క పాలచేత అభిషిక్తుణ్ణి చేసి సొంపార గోవిందాయనచు పలికే గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేసింది. దేవేంద్రుడిచ్చినటువంటి నామం అది. కాబట్టి గోవిందా అని మనందరం తెల్లవారి లేస్తే స్తోత్రం చేసేటటువంటి, స్తుతి చేసేటటువంటి, కీర్తించేటటువంటి నామం ఏది ఉన్నదో ఆ నామాన్ని 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి ప్రధానంగా గో సంరక్షణ చేస్తూ కృష్ణ పరమాత్మ సంపాదించుకున్న నామం. గోవు పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. దానిని సాక్షాత్ పరదేవతా స్వరూపంగానే భావన చేస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. గోవుకి పూజ చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుని పరదేవతగా భావన చెయ్యడం ఈనాడు ఎవరో కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. అవన్నీ కూడా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాలు. అవన్నీ కావ్య పురాణాంతర్గతమైనటువంటి విశేషాలు. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘువు వంటి మహానుభావుడు జన్మించడానికి కారణం దిలీపుడు చేసినటువంటి నందినీధేనువు యొక్క సేవేలని ఆ కథని విస్తరించి ప్రతిపాదించినటువంటి గ్రంథమే రఘువంశం. కాబట్టి అసలు గోవుకి సంబంధించిన విషయములు లేని కావ్యము కానీ పురాణము కానీ లేదు. వేదంలో మనకి ప్రత్యేకంగా గో సూక్తము అని ఒక సూక్తం ఉన్నది. భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంజు సూక్తం ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే గో సూక్తం ఉన్నది. అది స్కాంద పురాణాంతర్గతంగా ప్రతిపాదింపబడింది ఆ గోసూక్తం. వేదంలో అనేక చోట్ల గోవుకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అటువంటి గోవు
విశేషమైనటువంటి ప్రయోజనములను ఎన్నిటినో కల్పిస్తుంది. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు 4 ఆశ్రమాల వాళ్ళు స్వీకరిస్తారు. తల్లి లేని పిల్లలు లేదా తల్లి పాలు చాలని పిల్లలు ఆవు పాలు తాగి పెరుగుతారు. అందుకే మాతా శబ్దం వేసి పిలిచేది గోవునొక్కదాన్నే పిలుస్తారు, గోమాత అంటారు. గోమాత అనడానికి కారణం సాక్షాత్ ఆ గోవు ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి జగన్మాతయే అన్న భావన చేతనే గోమాత అని పిలిచారు. అలాగే అసలు గోవే ధర్మచక్రం తిరగడానికి కారణం. కాబట్టి ఆ గోవు అందరి చేత కీర్తింపబడినటువంటి పూజింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి. సనాతన ధర్మానికి గోవుకి అవిభాజ్యమైనటువంటి సంబంధం. గోవులనన్నిటినీ అలంకారం చేసి వాటికి గ్రాసం పెట్టి సంతోషపెట్టి వాటిని పూజించాలి అని విధించారు పెద్దలు. పూజ సేతమూరారమ్మా, పూజ సేతమూరారమ్మా, పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. పూజ సేతమూరారే రాజీవని త్రులార, పూజ సేతమూరారే రాజీవని త్రులార. జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి, జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు, హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు. పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి, పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. బంతి చామంతి పూలు బంగారు పూల మంచి, బంతి చామంతి పూలు బంగారు పూల మంచి. దొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి, దొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. నందివర్ధనములు నాగమల్లెలు మంచి, నందివర్ధనములు నాగమల్లెలు మంచి. మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి, మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా.